వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ క్లాసెస్. మనకి ఐటీ ఎస్ఐ అండ్ కమ్యూనికేషన్ దాంట్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంది కదా. సి లాంగ్వేజ్లో ఒక టాపిక్ వచ్చేసింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి, అంటే కొద్దిగా మనకు ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే టాపిక్ ఫంక్షన్స్ అని ఉంటుంది. ఓకే, ఫంక్షన్స్. సో జనరల్గా ఫంక్షన్ ఒకవేళ అడగొచ్చండి, వాట్ ఈజ్ ఫంక్షన్ అని అంటే, సో జనరల్గా ఫంక్షన్ అంటే వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం కోడ్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తాం. అభ్యర్థులు గమనించాలి. సో వాట్ ఈజ్ ఫంక్షన్ అంటే నౌ దిస్ ఈజ్ ఏ కోడ్ బ్లాక్ అనే పాయింట్ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ ఫంక్షన్, నౌ దిస్ ఈజ్ కోడ్ బ్లాక్. దీన్ని కోడ్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తారు. కోడ్ బ్లాక్ అనే వర్డ్ ఇంపార్టెంట్. లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ సబ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అనొచ్చు. సబ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. తర్వాత టు ఎగ్జిక్యూట్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, టు ఎగ్జిక్యూట్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. రైట్, మనకు లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అని అంటే సో దాన్ని మనం ఫంక్షన్ కింద కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇట్ ఈస్ ఎ సబ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇది ఒకటి. జనరల్గా ఫంక్షన్లో వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడు కూడా రీయూజబిలిటీ కోడ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో రీయూజబిలిటీ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కోడ్ని రీయూజబుల్ చేయడం అంటే ఇక్కడ ఫంక్షన్ ఒకటే టెక్నిక్ కాదండి రీయూజబిలిటీకి. అంటే చాలా ఉంటాయి రీయూజబిలిటీ మెకానిజమ్స్, బట్ ఫంక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీయూజబిలిటీ మెకానిజం అనేది ఇక్కడ పాయింట్. సో ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం జనరల్గా చూసినట్లయితే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో ఒక స్మాల్ నోట్ వచ్చేసి ద ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో ఇది మనకు డ్రైవర్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఉంటుందండి. ఎగ్జిక్యూషన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ డ్రైవర్ ప్రోగ్రామ్. రైట్, వితౌట్ డ్రైవర్ ప్రోగ్రామ్ సో వీఆర్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ ఫంక్షన్స్. మరి ఇక్కడ డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మెయిన్ ప్రోగ్రామ్ అన్నట్టు. సో మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ ద డ్రైవర్ ప్రోగ్రామ్. ఎవ్రీ మెయిన్ ప్రోగ్రామ్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రైవర్ ప్రోగ్రామ్. సో ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకు ఫంక్షన్స్లో జనరల్గా ఫంక్షన్కి మనకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంటుంది. జనరల్గా ఒకటి సిస్టమ్ డిఫైన్డ్ అండి. సో దీస్ ఆర్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే టూ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. వన్ ఈజ్ సిస్టమ్ డిఫైన్డ్, నెక్స్ట్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్. సో టూ కేటగిరీస్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే థియరీ క్వశ్చన్ ఏం కాదు, బట్ ఇట్లా మనకు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అట్లేం అడగడు. కాకపోతే ఏంటంటే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ద సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇట్లా క్వశ్చన్ వేరియేషన్ అనేది సో ఇట్లా రావడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్కి వెళ్ళినట్లయితే దీస్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఓకే మనకేంటంటే సాఫ్ట్వేర్ అన్నట్టు. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సాఫ్ట్వేర్. రైట్, సో దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సో అవైలబుల్ ఇన్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. రైట్, అంటే జనరల్గా ఇది మనకు వచ్చేసి ఏంటి అంటే సో ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్లో సో ఇవి అవైలబుల్గా ఉంటాయి. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ మెయిన్ ప్రోగ్రామ్. అంటే ఇది వచ్చేసి ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ మెయిన్ ప్రోగ్రామ్. సో ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ మెయిన్ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఇది మెయిన్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ మెయిన్ ప్రోగ్రామ్. రైట్, సో మరి దీనికి వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి ప్రింట్ఎఫ్ అని కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్. ఓకే, తర్వాత నెక్స్ట్ గెట్ఎస్. రైట్, నెక్స్ట్ పుటెస్. రైట్, గెట్సి. ఓకే, నెక్స్ట్ పుట్సి, నెక్స్ట్ గెట్ డబ్ల్యూ. రైట్, నెక్స్ట్ పుట్ డబ్ల్యూ. సో ఇట్లా మనకి ఫంక్షన్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఆల్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, ఈ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ హెడర్ ఫైల్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ హెడర్ ఫైల్స్. బేస్డ్ ఆన్ హెడర్ ఫైల్స్. సో అది వితౌట్ హెడర్ ఫైల్స్ వీఆర్ అనేబుల్ టు యాక్సెస్. దీస్ ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ హెడర్ ఫైల్స్. అంటే అవి హెడర్ ఫైల్స్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది ఇక్కడ జనరల్గా వచ్చేసి ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ హెడర్ ఫైల్స్. సో ఇది ఒకటి. మనకి ఇక్కడ హెడర్ ఫైల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వచ్చేసి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే ఇవి ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే
దట్ ఈస్ బేస్డ్ ఆన్ math.h హెడర్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ IO ఫంక్షన్స్ ఉన్నాయి, IO ఫంక్షన్స్. సో ఇక్కడ మనకు IO ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే stdio.h అన్నట్టు, IO ఫంక్షన్స్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ stdio.h. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ఫంక్షన్స్. ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ నా string.h అని. ఓకే, ఇట్లాంటి హెడర్ ఫైల్స్ని బేస్ చేసుకొని రన్ అయ్యేటి ఏవైతే ఉంటాయో వీటిని సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంటుంది ఇక్కడ. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే దీస్ ఫంక్షన్స్, రైట్, దీస్ ఆర్ డిక్లేర్డ్ అండ్ డిఫైన్డ్, రైట్, declared and defined by the developer, right. So by the developer according to the requirements. developer అనొచ్చు, లేదు అంటే దీన్ని ప్రోగ్రామర్ అనొచ్చు, ప్రోగ్రామర్ అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్స్, రైట్. ఎందుకంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్స్, ఓకే, అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇవి రన్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ డిక్లేర్డ్ అండ్ డిఫైన్డ్ బై ద డెవలపర్ ఆర్ ఏ ప్రోగ్రామర్ అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో ఇది ఒక పాయింట్. తర్వాత ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్స్లో మళ్ళీ మనకి ఇక్కడ యూజర్ డిఫైన్లో వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నో ఆర్గ్స్ నో రిటర్న్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నో ఆర్గ్స్ విత్ రిటర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ విత్ రిటర్న్స్. నెక్స్ట్ విత్ ఆర్గ్స్ నో రిటర్న్స్, ఓకే. నెక్స్ట్ వన్ విత్ ఆర్గ్స్ విత్ రిటర్న్స్, నెక్స్ట్ వన్ విత్ రిటర్న్స్. నో ఆర్గ్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్స్ విత్ రిటర్న్స్, విత్ ఆర్గ్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్స్ విత్ రిటర్న్స్. సో ఇది మనకు జనరల్గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండి. సో మళ్ళీ దీంట్లో మనకి కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్, అడ్రస్, తర్వాత వాల్యూస్ ఎట్లా పాస్ అవుతూ ఉంటాయి, ఇన్వోకింగ్ ఎట్లా ఉంటుంది. సో ఇవన్నీ అనేది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ.